హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాం. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్ కలిసి బోడుప్పల్లో ఉన్న బంగారు మైసమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. టెంపుల్ అయితే వచ్చేసింది. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా మేమందరం కాలు కడుక్కొని లోపలికి అయితే వెళ్ళిపోయాం. నేనేమో వీడియోస్ తీస్తున్నాను. మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టాడు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మవారిని మంచిగా మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నాం. దర్శనం మాత్రం చాలా మంచిగా జరిగింది. నేను మా ఫ్రెండ్ పాపతో టెంపుల్లోనే ఉన్నాం. మా హస్బెండ్ అన్నయ్యనేమో బయటికి వెళ్ళారు. ఇక పాప అయితే ఆడుతూనే ఉంది. అమ్మవారి మొక్కు చెల్లించడానికి కోళ్ళనైతే తీసుకొచ్చారు. ఇంకా సంతన్నయ్యనేమో అమ్మవారికి బెల్లం శాఖ పెడుతున్నాడు. కోళ్ళను కట్ చేపించి కొన్ని ఫొటోస్ దిగి ఇంటికైతే రిటర్న్ అయ్యాం. ఇక ఇంటికి రాగానే కుకింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే బాయిలర్ కోడి అయితే వండుతున్నాం. నెక్స్ట్గా నాటుకోడి వండామని నాటుకోడిని అయితే పక్కకు పెట్టాం. బాయిలర్ చికెన్ కర్రీ అయితే రెడీ అయింది. నెక్స్ట్ అయితే నాటుకోడి కూర ప్రిపేర్ చేస్తున్నాం. ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా జాయిన్ అయ్యారు. ఇక అందరం సరదాగా కళ్ళు తాగుతూ కబుర్లు చెప్పుకున్నాం. ఇక ఈలోగా వంటలు అయితే అయిపోయాయి. ఇక రైతా కూడా ప్రిపేర్ చేసుకున్నాం. ఇక ఫస్ట్ అయితే జెంట్స్ అయితే తింటున్నారు. బగారా రైస్, నాటుకోడి కూర అండ్ బాయిలర్ చికెన్, ఇంకా సలాడ్, రైతా. ఇక పిల్లలందరూ మంచిగా బయట ఆడుకుంటున్నారు. ఇక మేము కూడా తినేసాం. వంటలు అయితే చాలా టేస్టీగా అయినాయి. పిల్లలు కూడా తినేసారు. ఇంకా చిరిగాడైతే మంచిగా డాన్స్ చేసింది, కానీ వాడు మమ్మల్ని చూసి సిగ్గుపడి చేస్తలేడు.